జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవన్నీ కూడా గ్రీకు దేవతల పేర్లైనప్పటికీ కూడా అక్కడ మాత్రం యేసుక్రీస్తు పుట్టుకనే లెక్కించారు. ఇది విచిత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దరిద్రుడా, నీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. గ్రీకు దేవతలు మాత్రమే కాదు, అక్కడ రోమన్ దేవతలు ఉన్నారు, రోమన్లకు సంబంధించిన చక్రవర్తుల పేర్లు ఉన్నాయి, రోమన్లకు సంబంధించిన పండగల పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని రాసినా కూడా క్యాలెండర్ మీది కాదురా కబోది మొకవాడా. ఆ క్యాలెండర్ అనేది ఆ తర్వాత మీ పండగల్ని జస్టిఫై చేసుకోవటం కోసం, ఈస్టర్ పండగని లేకపోతే గుడ్ ఫ్రైడేని జస్టిఫై చేసుకోవటానికి తీసుకువచ్చిన ఒక క్యాలెండరు. తప్పుడు లెక్కల క్యాలెండరు తీసుకొచ్చింది పోప్ గ్రెగోరీ 8. ఆ పోప్ రాసేటప్పుడు మీ పండగల్ని పంచాయతీల్ని కవర్ చేయడానికి రాయిపోతే నిజాలు రాస్తాడా? ఒరే, బైబుల్లోనే మీరు నిజాలు రాసుకోలేదు, అలాంటిది క్యాలెండర్ విషయంలో, కాలాల విషయంలో మీరు నిజాలు రాస్తారంటే ఎట్లా నమ్ముతాం? మీ మతాన్ని రాజులు ఎండార్స్ చేయటం వల్ల, మీ మతాన్ని ఈ సామ్రాజ్యవాద దేశాలు ఎండార్స్ చేయటం వల్ల ఈ తప్పుడు లెక్కల క్యాలెండర్ ని దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద రుద్దారు. అదే కదా నేను చెప్పింది. దానిలో అబద్ధం ఉంటే చెప్పరా సన్నాసి.